వాక్యములో మనం చూస్తాము, కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈ కుష్ఠరోగము అనేది పాత నిబంధనలో మనం చూసినప్పుడు అది కొన్ని ఆ యొక్క పాపాలకి ఒక సూచన. ఆ యొక్క కుష్ఠరోగి అనేవారు ఎలా ఉండాలి అంటే ఆ యొక్క ప్రజలకి దూరంగా ఎక్కడ లోయల్లో కొండల్లో బ్రతకాలి. వారు మనుషుల మధ్యలో ఉండడానికి వీల్లేదు. ఆ యొక్క కుష్ఠరోగం అనేది అది చాలా ఆ యొక్క బాధాకరమైన ఒక వ్యాధి. అది అందరూ ఆ యొక్క మనుషుని చూడలేని ఒక పరిస్థితి, లేకపోతే ఆ యొక్క వ్యక్తి దగ్గర ఎవరు ఉండలేని పరిస్థితి. ఎందుకు అంటే అది చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది, లేకపోతే ఆ యొక్క మనిషిని చూసినప్పుడు చాలా అందవికారంగా ఆ యొక్క కాళ్ళు చేతులు తర్వాత ముఖములో ఆ భాగాలన్నీ తినివేసిన పరిస్థితి మనకు కనబడతా ఉండదు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తాము, ఈ కుష్ఠరోగి వచ్చి ఆ యొక్క ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే మొదటిగా ఆయనకి మొక్కుతున్నాడు. ఆయన్ని దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన మాత్రమే ఆ యొక్క కుష్ఠరోగం నుండి విడిపించువాడని, ఆయన మాత్రమే అతనికి సహాయం చేయవాడని యేసు ప్రభుని నమ్ముతూ ఆయనకి మొక్కుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం వచ్చినప్పుడు యేసయ్య మన అక్కర్లన్నీ తీర్చువాడని, మనల్ని విడిపించువాడని, మనల్ని విడిపించిన దేవుడు, విడిపించువాడు, స్వస్థపరిచినవాడు, ఇంకా స్వస్థపరచువాడు, మనకి కావలసిన సమస్తము సమకూర్చువాడని మనం ఏం చేయాలంటే ఆయనకి రెండు చేతులెత్తి మనము సాష్టాంగపడి మనము మోకరించి ఇలాగా మనము దేవుణ్ణి ఎలాగ మనం కొనియాడగలిగితే అలాగా మనం ఆయన్ని కొనియాడుతూ గొప్ప చేయాలి.